జోగులాంబ దేవాలయం హైదరాబాద్ సిటీకి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలుకి 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అలంపూర్లో ఉంది ఈ శక్తిపీఠం. మహాశివుణ్ణి రూపమైన బాలబ్రహ్మేశ్వరుడి ఆలయం కూడా ఇక్కడే ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో ఇలా మీ అందరికీ ప్రత్యేకంగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ నడవడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. నిజానికి ఈ ఆలయంలో దర్శించుకుని ఎలాంటి కోరికలు కోరుకున్నా కూడా అవి నెరవేరుస్తారు అని ఇక్కడి ప్రజలంతా నమ్ముతారు. 18 అష్టాదశ మహాశక్తి పీఠాలలో ఒక్కటైన ఈ దేవాలయం ఎలా ఉంటుంది అనేది మీకు ఈ వీడియో రూపంలో చూపించడం జరుగుతుంది. ఓం నమః శివాయ, జై దుర్గే, జై అంబే. చిన్నపిల్లలకి ఆలయాల గురించి, దైవక్షేత్రాల గురించి, సంస్కృతి సాంప్రదాయం గురించి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉండాలి. మా ఇంట్లో షన్ను అయితే ఎప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళినా కంప్లీట్గా ఇంట్రెస్ట్తో దర్శనం అంతా చేసుకుంటుంది ఓపిగ్గా. జోగులాంబ అమ్మవారు ప్రధాన దేవతామూర్తి. దక్షిణ కాశీ క్షేత్రంగా కూడా పిలువబడుతోంది. శ్రీశైలానికి పశ్చిమాన ఉంది ఈ దేవాలయం. అలాగే ఇక్కడ అమ్మవారికి పెట్టే చీరలు, పసుపు కుంకుమలు అన్నీ కూడా మనకి టెంపుల్ ప్రాంగణంలోనే దొరుకుతాయి. ఇక మా షన్ను తల్లైతే జై దుర్గే, జై అంబే అంటూ చక్కగా ప్రసాదాన్ని కూడా కానిచ్చేసింది. తుంగభద్ర నది ఒడ్డున కృష్ణా నదిలో సంగమించే ప్రదేశాన ఆ సమీపంలోనే ఈ ఆలయం ఉంటుంది. మేమైతే చక్కగా బోట్ రైడింగ్ కూడా వెళ్ళొచ్చాము. 9 మంది శిల్పులు కలిసి ఈ ఆలయాన్ని చిత్రీకరించారు. ఇదే ప్రాంగణంలో మసీద్ కూడా ఉంది. అలంపూర్కు 2 కిలోమీటర్ల దక్షిణాన ఉంది 23 దేవాలయాలు గల పాపనాస దేవాలయం.